అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఒక్కొక్క దేశంలో మరి అవతల దేశాల వాళ్ళు ఇన్ఫర్మేషన్ని లాగడానికి మనకి ఇదివరకు పురాణ కాలంలో సీక్రెట్ ఏజెంట్స్ అని అంటాము, లేకపోతే దూతలు. అట్లాగా ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ అంటే యుగాండియన్స్ కలిపి ఈ మియాన్మారు మిగిలిన చోటంతాను ఈ ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి దానికి ప్రయత్నిస్తారని వీళ్ళకి సిఐకి ఏమైనా సంబంధం ఉంటుందా? దీని మీద చిన్న వివరణ ఇవ్వగలరా? అదే ఈ మధ్య ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్నారు. ఒక అమెరికను, ఒక 4-5 యుక్రేనియన్స్. వీళ్ళు నార్త్ ఈస్ట్ ఏరియా, మియాన్మార్ ఏరియాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను పట్టుకోవడం జరిగింది. పెద్ద క్యాచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాచ్, అండ్ ఇట్ విల్ హ్యావ్ రిపర్కషన్స్ డెఫినెట్లీ. ఒకటి, నార్త్ ఈస్ట్లో ఒక సపరేట్ క్రిస్టియన్ కంట్రీ క్రియేట్ చేయాలనేటటువంటి అజెండాతో అమెరికా మొదటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నది. బికాస్ ఇండియాను డీస్టెబిలైజ్ చేయడానికి ఏమేమి చేయాలో అవి చేయడానికి ఆల్రెడీ వాళ్ళకు అజెండా ఉన్నది. ఈ నార్త్ ఈస్టర్న్ ఏరియాను ఇండియాతో కలపటమే పార్టీషన్ టైంలో ఒక పెద్ద ఇష్యూ. మొత్తం మీద వాళ్ళు దే థాట్ దే ఆర్ సేఫర్ ఇన్ ఇండియా, బికాస్ అది పాకిస్తాన్తో కలిపి ఉంటే చాలా చాలా అరాచకాలు అయి ఉండేవి. అక్కడ కలిపారు. కలిపినప్పటి నుంచి అక్కడ టర్మాయిల్ అయితే ఉండింది. కొంతకాలం మిజో ఇన్సర్జెన్సీ ఉండింది, నాగాల్యాండ్ ఇన్సర్జెన్సీ ఉంది, మణిపూర్లో ఇన్సర్జెన్సీ ఉంది. ఇన్సర్జెన్సీ లేని రాష్ట్రమే లేదు అక్కడ. కొంతకాలం బోడోల్యాండ్ ఇన్సర్జెన్సీ విత్ ఇన్ అస్సాం. ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్దిగా అన్స్టేబుల్ ఏరియా. బట్ ఓవరాల్గా పొలిటికల్ యాక్టివిటీని అక్కడ స్టెబిలైజ్ చేస్తూ, ఇన్సర్జెన్సీని గట్టిగా అటాక్ చేస్తూ ఇండియన్ యూనియన్ తరఫున ఆర్మీని పెట్టి గట్టిగానే అక్కడ సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇంకొక పెద్ద ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 కంట్రీస్ మనకు అవి బార్డర్లో ఉన్నాయి. ఒకటి మియాన్మారు, అది ఎప్పుడు అన్స్టేబుల్గానే ఉంటున్నది. వాటిలోనే ఎథ్నిక్ తెగల మధ్య యుద్ధము, ముస్లిం బుద్ధిస్టుల మధ్య యుద్ధము, వివిధ తెగల మధ్య యుద్ధంతో ఎప్పుడూ అది అన్స్టేబుల్గానే ఉంటుంది. రెండోది బంగ్లాదేశ్ ఎప్పుడు ఇవన్నీ మాకు ఒక వీటిని సర్వీస్ చేసే సెంటర్గా నేను వాటిని కట్ ఆఫ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే ఉన్న ముస్లిం కొంతమంది లీడర్లు చికెన్ నెక్ను స్క్వీజ్ చేసేస్తే ఇండియా ఏమవుతుందని అన్న ప్రబుద్ధులు ఇండియాలో ఉన్నాడు. వాడిని తీసుకుపోయి జైల్లో పెడితే వాడి తరఫున ఇక్కడ లెఫ్టిస్టులు, లిబరల్లు ఒక ఇది చేసేవాడు. షర్జియా అహ్మద్ ఎవడో చెప్పాడు అనుకుంటా వాళ్ళలో ఎవడోడు. సో ఇది చాలా చాలా డేంజరస్ పొజిషన్. ఎందుకంటే అక్కడ ఉన్న మన చాలా చిన్న అవుట్లెట్ 30 మైల్స్ విడ్త్తో ఎంతో ఉంటుంది. ఇదంతా ఇక్కడికి ఇదై ఉన్నది. ఈ ఏరియాలో కొవర్ట్గా సిఐఏ ఏమైనా ఒక పెద్ద గేమ్ ప్లాన్తో ఉందా? లుక్స్ లైక్ దట్. ఇప్పుడు వీడు సిఐఏ లింక్ అయినటువంటి వాడే ఈ అమెరికన్ హూ హ్యాస్ బీన్ కాట్. వాటితో పాటు యుక్రేనియన్ మెర్సనరీస్ కూడా ఉన్నారు. వీళ్ళతో అక్కడ ఒక పెద్ద ట్రబుల్ ఫొమెంట్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉంది, అక్కడ నాగా ఇన్సర్జెన్సీ ఉంది, మణిపూర్ ఇన్సర్జెన్సీ ఉంది. మణిపూర్లోనే మళ్ళా జో ట్రైబల్స్, నాగా ట్రైబల్స్ మధ్య ఇది ఉన్నది. అదొక క్రిస్టియన్ రాష్ట్రం కావాలనే ఉద్దేశాన్ని అక్కడ మేఘాలయ వాడు ఎవడో వాడు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఈ సెంటిమెంట్ను క్యాష్ ఇన్ చేసుకొని ట్రబుల్ క్రియేట్ చేయడానికి అక్కడ సిఐఏ ప్రయత్నం అయితే చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మన ఏజెంట్ ఎవరినో అక్కడ పట్టుకున్నామని ఒక పెద్ద న్యూస్ చేశారు. న్యూస్ చేసి దానిని చేసుకొని ఆధారంగా చేసుకొని ఇండియా మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు. మనం ఇప్పుడు కౌంటర్ ప్రెషర్ పెట్టగలమా? అమెరికా మీద ప్రెషర్ పెట్టే పరిస్థితి మనకు లేదు. అదొక చిన్న వీక్నెస్ మనకు. బికాస్ వాడు ఎదురుతిరిగి ఏమంటాం, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చైనా రేర్ అర్త్స్ను స్క్వీజ్ చేసి
అమెరికా మీద ప్రెషర్ పెట్టింది. ఇరాన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను స్క్వీజ్ చేస్తూ అమెరికా మీద ప్రెషర్ పెడుతుంది. ఇండియాకి అట్లాంటి ఒక మేజర్ పాయింట్ అంటూ ఏమీ లేదు ఎకనామిక్గా. బట్ ఎడదిరిగి ఇది పట్టుకోవటం అనేది మాత్రం చాలా దీన్ని థరోగా ఇన్వెస్టిగేట్ చేసి చేయాలి. బికాస్ నార్త్ ఈస్ట్ ఎప్పటికైనా కానీ మనకు ఒక సాఫ్ట్ బెల్లీ, అక్కడ ఎప్పటికే మన ప్రాబ్లమ్స్ అక్కడ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు చైనా కానీ అమెరికా కానీ నార్త్ ఈస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్సర్జెన్సీకి ఎంతవరకు వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దాని మీద తీసుకొని అవసరమైతే ఈ ఇష్యూస్లో మనం వీ షుడ్ బి విల్లింగ్ టు ప్లే అమెరికా అగెన్స్ట్ చైనా, చైనా అగెన్స్ట్ అమెరికా. బికాస్ ఆ ఏరియాలో మ్యాన్మార్ అక్కడ చైనాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. చైనా అక్కడ ఒక పైప్ లైన్ రన్ చేస్తుంది, దాని ద్వారా వాళ్ళు పెట్రోల్ అవి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మ్యాన్మార్లో స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం మనకెంత అవసరమో చైనా కూడా అంత అవసరం. అక్కడ అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉండటం అమెరికాకు అవసరం, బికాస్ ఇద్దరిని చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ తప్పకుండా మొన్నటి దాకా కేర్ టేకర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ అమెరికన్ ఏజెంట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాడు ఉన్నంతకాలం ఇదే చెప్తూ ఉన్నాడు, ఈ 7 sisters మాకు చాలా సంబంధం ఉంది, వాళ్ళతో మేము కట్ చేస్తే ఇండియా నుంచి అవి బయటికి వెళ్ళిపోతాయి చికెన్ స్నెక్ అని ఆ రకంలో మాట్లాడాడు. వాడు వెళ్ళిపోవటం మంచిది ఇప్పుడు మనకు, బికాస్ అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఇండియాతో మంచి రిలేషన్షిప్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బట్ అమెరికా మాత్రం తప్పకుండా ఇక్కడ ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్కు ట్రై చేస్తూ ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి జియో పొలిటికల్ సిచ్యుయేషన్ ఇండియాకి. నమస్కారం.